casting of concrete slab at second floor level, that is first floor roof slab. అయితే దీనికి కూడా మనము ఇంతకుముందు చేసినట్లుగానే రెడీ మిక్స్ కాంక్రీట్కి ప్లాన్ చేసుకున్నాము. ఈ రెడీ మిక్స్ కాంక్రీట్ ఎల్ఎన్టీ అల్ట్రాటెక్ కాంక్రీట్ని మనం యూజ్ చేయడం జరిగింది. ఈ అల్ట్రాటెక్ కాంక్రీట్ తోటి యూజ్ చేసుకున్నాము. సెంటరింగ్ అండ్ షట్టరింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వాటికి ఆ జాయింట్స్ అన్నీ ప్రాపర్గా మ్యాచ్ చేసుకుని, అలాగే బోర్డ్స్, సెంటరింగ్ బోర్డ్స్ మధ్యలో గ్యాప్స్ ఉన్న చోట్లంతా టేపింగ్ ద్వారా మనం సెంటరింగ్ని ప్రాపర్గా ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ టై చేయడం జరిగింది. ఆ రీఎన్ఫోర్స్మెంట్ చేసుకోవడానికి కూడా మనకు రీఎన్ఫోర్స్మెంట్ ఏమేమి పట్టింది అనేది కూడా మీకు చెప్తాను. 8 mm రీఎన్ఫోర్స్మెంట్ 215 rods, that is 1019 kgs. 12 mm reinforcement 5 bars, that is 53.4 kgs. 16 tar 45 yards పట్టాయి, టోటల్గా 852 kgs వచ్చింది. బైండింగ్ వరకు 25 kgs తీసుకోవడం జరిగింది. స్టేర్ కేస్ సెకండ్ ఫ్లైట్ 100 kgs. టోటల్లీ ఆల్ పుట్ టుగెదర్ అరౌండ్ 2025 kgs. అయితే తర్వాత ఆర్సిసి M25 కాంక్రీట్ ఫర్ స్లాబ్ అండ్ బీమ్స్ ఆల్ పుట్ టుగెదర్ మనకు 17.5 cubic meters రావడం జరిగింది. అలాగే దానిలో కూడా రూఫ్లో కూడా మనము ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్ అది ప్రొవైడ్ చేసుకుంటాం. ఆ ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైపింగ్కి మెటీరియల్స్ అండ్ ఎలక్ట్రీషియన్ ఛార్జెస్ అది ఒక 8,000 రూపీస్ అయింది. అలాగే మ్యాసన్స్ అండ్ అదర్ ఛార్జెస్ 6,000 రూపీస్ అయింది. మిస్లీనియస్ ఛార్జెస్ 2,000 రూపీస్ అయింది. అదర్ ఛార్జెస్ 5,000 రూపీస్. ఆల్ పుట్ టుగెదర్ 2,94,625 రూపీస్ టోటల్గా ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. ఇది సెంటరింగ్ షట్టరింగ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 26 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అంటే ఇక్కడ మనం డివిజన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆ స్క్వేర్ ఫీట్ వైజ్గా మనం కన్వర్షన్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నది మన టోటల్ ఏరియా ఆఫ్ ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కనుక మనకు ఇక్కడ తక్కువ రేటు అయినట్టుగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇదే కాస్ట్ అనేది మనకి ఓవరాల్గా ఆ ఎక్స్పెండిచర్ మనం మీట్ అవుతాం. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో అది సెంటరింగ్ కాస్ట్ వచ్చి 26 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఆర్సిసి స్లాబ్స్, బీమ్స్ ఎట్సెట్రా, స్టేర్ కేస్ సెకండ్ ఫ్లైట్ ఆల్ పుట్ టుగెదర్ 92 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. అంటే మనం 3,200 రూపీస్ బిల్డింగ్ 3,200 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రపోజ్ చేసాం కనుక సో దానికి తగిన విధంగా మన యొక్క ఎక్స్పెండిచర్ని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది.